హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఓట్స్తో దోశ ఎలా వేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఓట్స్ రెసిపీ వెయిట్ లాస్ కోసం బెస్ట్ రెసిపీ అండి. మనం ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ రోజుకు ఒకసారైనా తిన్నామంటే ఈజీగా వెయిట్ తగ్గిపోతామండి. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా ఓట్స్ దోశ చేసుకోవడానికి ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని 2 బౌల్స్ వరకు ఓట్స్ని తీసుకోండి. చూసారు కదండి, నేను ఈ బౌల్తో 2 బౌల్స్ వరకు ఓట్స్ని ఈ ఓట్స్ని వాటర్లో మనం ఒక 10 మినిట్స్ నానబెట్టామంటే మనం ఈజీగా దోశని వేసేసుకోవచ్చండి. చూసారు కదా, మనం ఇలా ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మనకు ఓట్స్ మొత్తం మునిగే వరకు కవర్ చేసామంటే మనకు ఓట్స్ ఈజీగా నానిపోతాయండి. చూసారు కదా, ఇలా మొత్తం కవర్ చేసి ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం వీటిని మిక్సీ చేసుకొని దోశ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మనకి దోశలోకి కావాల్సిన చట్నీ ఎలా చేద్దామో చూద్దాం. 2 పెద్ద సైజు టమాటోస్ని, ఒక 10 వరకు పచ్చిమిర్చి, కొంచెం చింతపండుని రెడీగా పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా టమాటోని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు ఈజీగా కుక్ అయిపోతుంది, ఈజీగా మిక్స్ అవుతుంది. ఇలా చేసిన టమాటో చట్నీ మనకు దోశలోకి చాలా బాగుంటుందండి. ఇలా ఓట్స్ దోశలోకే కాకుండా నార్మల్ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకు చట్నీ బాగుంటుందండి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ని, ఆ టమాటోస్ని వేసి ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా మనము మూత పెట్టి కుక్ చేసుకున్నామంటే టమాటో ఈజీగా కుక్ అవుతుందండి. అందుకే ఒక 1 మినిట్ పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా మరొకసారి కలిపేసి ఒక 10 వరకు వెల్లిపాయలను వేసుకోండి. అలాగే మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండును కూడా వేసుకొని కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వలన మనకు టమాటోలోని పచ్చి స్మెల్ పోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని, అలాగే మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పప్పులు, ఆ పప్పులని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి. మనకు టమాటోతో పాటు వేసామంటే సరిగ్గా మిక్స్ అవ్వదండి. అందుకే ఇలా ముందే మిక్సీ చేసి పెట్టుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్నాం కదా టమాటోస్ని, ఆ టమాటోస్ని పప్పులో వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. సాఫ్ట్గా అయ్యే వరకు మిక్సీ చేసుకుంటే మనకు టమాటో చట్నీ చాలా బాగుంటుందండి. ఇలా చేసిన టమాటో చట్నీ దోశలోకి చాలా బాగుంటుంది, అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో చట్నీ ఇలా బౌల్లో పెట్టేసుకొని మనం పోపు ఎలా వేసుకుందామో చూద్దాం. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి, మనకు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, అలాగే 2 ఎండుమిర్చి, ఇలా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో చట్నీలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడు టమాటో చట్నీ మనకు రెడీ అయిపోయింది. ఈజీగా చేసేసుకోవచ్చు. చట్నీని మనం ఇలా ఓట్స్ దోశలో తింటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ అండి, మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఓట్స్ వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదండి, చూసారు కదా, అది ఓట్స్ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా వేసుకొని దోశ చేసుకుంటే మనకు దోశ ఆనియన్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మనకు ఆనియన్స్ వద్దు అనుకుంటే మనం ఆనియన్స్ని స్కిప్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా దోశ పిండిలాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు మిక్సీ చేసుకుంటే మనకు దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిగతా ఓట్స్ మొత్తం మిక్సీ చేసుకున్నామంటే మనం దోశని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పెట్టుకోండి కదండి. ఇలా బాగా కలపడం వలన మనకు దోశ సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. చూసారు కదండి, ఇలా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఓట్స్ని వేసేసుకుంటే మనకు టేస్టీగా ఉండే దోశ రెడీ అవుతుందండి. ఇలా 1.5 స్పూన్ వేసి ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసామంటే మనకు ఈజీగా కుక్ అవుతుందండి. చూసారు కదా, దోశ వేసినప్పుడు మనము మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి, చాలా బాగా వస్తుంది. చూసారు కదండి, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత హైలో పెట్టామంటే మనకు దోశ చక్కగా వస్తుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.